సో ఫైనల్ గా ఇప్పుడు నిఫ్టీలో రేపటి లెవెల్స్ ఎట్లున్నాయో చూద్దాం. సో నిఫ్టీలో అయితే స్పిన్నింగ్ టాప్ పడింది. సో స్పిన్నింగ్ టాప్ పడిందంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ మధ్యలో బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు మేడం. దీని ప్రకారం రేంజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మేడం ఆ స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటి సార్? అది క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఓకే ఓకే సార్. లెవెల్స్ నోట్ చేసుకుని అది కాన్సెప్ట్ లో మీకు స్పిన్నింగ్ టాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 16,193 నుంచి 293 మధ్యలోనే ఉండొచ్చు మేడం రేపు. మోస్ట్ ప్రాబబ్లీ స్పిన్నింగ్ టాప్ లో కానివ్వండి సైడ్ వేస్ లో కానివ్వండిందంటే రేపు ఇన్సైడ్ క్యాండిల్ పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్సైడ్ క్యాండిల్ కానీ పడితే మటుకు ఎల్లుండి మనకి మంచి ప్రాఫిట్ రావడానికి హీరో జీరో అవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. దీని ప్రకారం కానీ స్పిన్నింగ్ టాప్ కానీ పడితే 292 పైన కానీ ఫస్ట్ క్యాండిల్ 292 కానీ దాటేసిందంటే మటుకు 350 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. 350 400 దాకా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 100 పాయింట్స్ కనిపిస్తుంది కాబట్టి ఇది కానీ పైకి కానీ వెళ్తే ఇంకో 100 పాయింట్స్ వెళ్ళొచ్చు. 292 పైన ఉంటే కాల్ ఆర్డర్, 193 కింద దిగేస్తే పుట్ ఆర్డర్ మేడం. ఈ రెండు వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలోనే ఉండొచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్ రేపు. ఓకే, సో ఓఐ ప్రకారం ఎక్కడుందో ఓఐ పెద్ద ఉండదు కానీ ఉండే దాంట్లో చూద్దాం. ఉండే దాంట్లో హైయెస్ట్ 15,000 హైయెస్ట్ కనిపిస్తుంది. 15,000 ఆర్ 16,000 అంటే 19,500. కాకపోతే ఇంత దూరం వెళ్తుంది ఏం చెప్పలేం మేడం. ట్రెండింగ్ మార్కెట్ 19,300 కానీ క్రాస్ అయిపోతే 19,500 దాకా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 19,300 దగ్గర మనం పిఈ ఆర్డర్ కి ప్లాన్ చేస్తాం. 19,300 దగ్గర అయితే టాప్ ప్రయారిటీగా పిఈ ఆర్డర్ తీసుకోవచ్చు. ఇటుపక్క 15,000 ఉంది కాబట్టి 19,200 దగ్గర కాల్ ఆప్షన్. ఇదైతే రెండు మ్యాచ్ అవుతున్నాయి మేడం. చార్ట్ ఇది మ్యాచ్ అవుతుంది. సో 19,200 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకుంటే 300 టార్గెట్, 300 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకుంటే 200 టార్గెట్. 100 పాయింట్స్ రేంజ్ లో ఉంటుంది మేడం నిఫ్టీ అయితే. సో నెక్స్ట్ ఎక్సెల్ లో మన డేటా చూద్దాం. సో ఎక్సెల్ ప్రకారం అయితే సో 19,247 పైన గాని ఉంటే 19,296 ఇదైతే 50 పాయింట్స్ రేంజ్ చూపిస్తుంది మేడం. 249 అంటే మనం అక్కడ కాని ప్రకారం అయితే 200 లో కానీ తీసుకుంటే 300 టార్గెట్. ఈ డేటా ప్రకారం అయితే 247 క్రాస్ అయితే 296 ఫస్ట్ టార్గెట్ మేడం. అది 296 కానీ దాటితే 300 కానీ దాటితే 19,344, మాక్సిమం 19,395. సేమ్ మీరు చూసారనుకోండి ఓఐ డేటానే దీన్ని 50% చేశాడు మేము. ఓఐ డేటాలో 300 దాటితే 400 టార్గెట్. ఇక్కడ కూడా ఫైనల్ టార్గెట్ అదే వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా మనకి లాజిక్ ఒకటే మేడం వస్తుంది. 247 పైన గాని ఉంటే 300, 350, 400 అనుకోండి. ఈ 19,243 కింద గానుంటే 19,243 కింద గానుంటే 19,197 ఫస్ట్ టార్గెట్, 19,146 సెకండ్ టార్గెట్, 19,098 థర్డ్ టార్గెట్. సో ఇది కూడా మోస్ట్ ప్రాబబ్లీ 243 కింద గానుంటే సెల్లింగ్ చూడొచ్చు. 250 కానీ 247 పైన గానుంటే సిఈ ఆర్డర్, 243 కిందకి గాని వస్తే పిఈ ఆర్డర్. లెవెల్స్ క్లియరా మేడం? డౌట్ ఉందా ఇక్కడ వరకు?